నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. సో లాస్ట్ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించి పార్ట్ 1 వీడియోస్ చూసామండి. ఈ పార్ట్ 2 వీడియోలో మన టెక్స్ట్ బుక్ 10th క్లాస్ సంబంధించి రిమైనింగ్ పార్ట్ చూద్దాం. అంతేకాకుండా మన వీడియో మొత్తాన్ని మీరు కంప్లీట్గా చూస్తే ఫస్ట్ పార్ట్లో నేను బేసిక్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్లో ఆ పార్ట్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లు కూడా మనం చేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అంటే మనం ట్రిగ్నోమెట్రీలో సంబంధించి రేషియోస్ అంటే నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని విలువలు మనం వాటి యొక్క విలువలు ఎంతో ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో ఆ యాంగిల్స్ యొక్క స్పెసిఫిక్ యాంగిల్స్ ఎంతో తెలుసుకుందాం. సో దాంట్లో బాగా మనం 45 డిగ్రీస్, అదేవిధంగా 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 0 డిగ్రీస్, 90 డిగ్రీస్. సో వీటికి సంబంధించి మనకున్నటువంటి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో వాటి యొక్క విలువలు ఎంతెంతో మనం ఫైండ్ చేయడం జరుగుతుంది. సపోజ్ మనకు తెలుసు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 45 డిగ్రీస్ ఉంటే రిమైనింగ్ యాంగిల్ కూడా 45 డిగ్రీసే ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం ఆ ట్రయాంగిల్ ఏమంటాం? రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. అంతేకాకుండా మనం ముందే చెప్పుకున్నామండి, సపోజ్ దీని లెంత్ ఏ అనుకుంటే ఈ లెంత్ కూడా ఏ అవుతుంది. ఈ లెంత్ ఎంత అవుతుంది అన్నప్పుడు √2 × a. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో దీని గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే మనం 45 డిగ్రీ యాంగిల్ అంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో 45 డిగ్రీ యాంగిల్ వాల్యూ మనం ఎలా ఫైండ్ చేస్తామో చూద్దాం. సపోజ్ మనకి సైన్, అదేవిధంగా కాస్, అదేవిధంగా ట్యాన్. ఎప్పుడైతే సైన్ వాల్యూ మనం కట్టుకున్నామో దాని యొక్క రెసిప్రోకలే మనకు కొసికెన్ అవుతుంది, కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెన్ అవుతుంది, ట్యాన్ యొక్క రెసిప్రోకలే నాకు కాట్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు సైన్ 45 వాల్యూ ఫైండ్ చేయాలనుకుంటున్నాను. సైన్ 45 వాల్యూ మనం ఫైండ్ చేయాలంటే మనకి స్పష్టంగా తెలుసు, సైన్ థీటా = ఆపోజిట్ యాంగిల్ బై హైపోటెనస్. అంటే టీటాకు ఎదురుగా ఉన్న భుజము బై కర్ణము. ఇప్పుడు నాకు సైన్ 45 కావాలి కాబట్టి ఈ యాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ యాంగిల్ 45 డిగ్రీకి ఎదురుగా ఉన్న భుజం ఎంతండి? ఏ బై కర్ణం ఎంతండి? √2 × a. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతే నాకు ఏం మిగులుతుందండి? 1/√2. అంటే సైన్ 45 వాల్యూ మనకి ఎంత అవుతుందండి? 1/√2. సేమ్ అదేవిధంగా మనం కాస్ 45 వాల్యూ మనం ఫైండ్ చేద్దాం. మనకి స్పష్టంగా తెలుసు కాస్ టీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్. అంటే టీటాకు పక్కనే ఉన్న భుజం లేదా ఆసన్న భుజము బై కర్ణము. ఇప్పుడు టీటాకు పక్కనే ఉన్న భుజం అంటే మనకి ఏమవుతుంది? బీసీ. దాని లెంత్ ఎంతండి? ఏ. కర్ణం అంటే ఎంతండి? √2 × a. సో ఏ క్యాన్సిల్. సో కాస్ 45 వాల్యూ కూడా మనకి ఏమవుతుందండి? √2. అంటే మనం గమనిస్తే సైన్ 45 వాల్యూ అదేవిధంగా కాస్ 45 వాల్యూ రెండూ కూడా మనకి ఎలా ఉంటున్నాయండి? ఈక్వల్గా ఉన్నాయి. అంటే సైన్ టీటా కాస్ టీటా ఏ వాల్యూ దగ్గర ఈక్వల్ అవుతున్నాయి అన్నది మనం ఏం చెప్పొచ్చండి? 45 డిగ్రీస్ దగ్గర మనకి రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి. నెక్స్ట్ మనం ట్యాంజెంట్. సో tan 45 వాల్యూ చూద్దాం. సో tan 45 వాల్యూ మనం ఫైండ్ చేయాలనుకుంటే tan టీటా అంటే మనకి ఏం తెలుసండి? టీటాకు ఎదుటుగా ఉన్న భుజము బై ఆసన్న భుజము, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమవుతుందండి? ఏబీ లెంత్. అదేవిధంగా టీటాకి ఎడ్జసెంట్ సైడ్ కూడా ఏమవుతుంది? ఏ. సో ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత అవుతుంది వాల్యూ? 1. అంటే మనకి కావాల్సినటువంటి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లోనే ఆల్రెడీ 3 వాల్యూలు మనం ఫైండ్ చేసాం. ఇంకా రిమైనింగ్ 3 వాల్యూలు మనకు కావాలి. మరి రిమైనింగ్ 3 వాల్యూ మనకు కావాలంటే ఇంకా మనకి ఏం మిగులుతుందండి? కొసికెన్ 45 డిగ్రీస్. ఇప్పుడు మనకి స్పష్టంగా తెలుసు సైన్ యొక్క రెసిప్రోకలే కొసికెన్. సో సైన్ 45 ఎప్పుడైతే 1/√2 అయిందో కొసికెన్ 45 అవుతుందండి? 1/√2 యొక్క రెసిప్రోకల్. అంటే 1/1/√2 అంటే √2. క్లియర్? సో మనకి ఎక్స్ యొక్క రెసిప్రోకల్ 1/x. మరి 1/x యొక్క రెసిప్రోకల్ ఎక్స్, అదే ఇక్కడ రాశాను. సో 1/√2 యొక్క రెసిప్రోకల్ √2. సేమ్ అదేవిధంగా మనకి సీకెన్ 45 డిగ్రీస్ కూడా మనకి ఏమవుతుందండి? కాస్ 45 యొక్క రెసిప్రోకలే కాబట్టి ఈ వాల్యూ కూడా మనకి √2a. సేమ్ కాట్ 45 డిగ్రీస్ కూడా మనకి ఏమవుతుందండి? 1/1 అంటే 1a. అంటే మనకి 45 డిగ్రీస్ యొక్క దగ్గర సైను కాసు రెండు వాల్యూలు మనకి ఈక్వల్గా ఉన్నాయి. అదేవిధంగా
కొసికెన్ సీకెన్ రెండు వాల్యూలు ఈక్వల్గా ఉన్నాయి. అదేవిధంగా టాను కాటు రెండు వాల్యూలు కూడా మనకి ఈక్వల్గా ఉన్నాయి 45 డిగ్రీస్ దగ్గర. ఈ విధంగా మనకి 45 డిగ్రీస్ యాంగిల్ యొక్క వాల్యూస్ మనం ఫైండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ సంబంధించిన యాంగిల్ చూద్దాం. సపోజ్ నేను ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నానండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే మనకి 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే అదేవిధంగా ఈచ్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో ఈచ్ యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో ప్రతి యాంగిల్ కూడా మనకి ఏమవుతుందండి 60 డిగ్రీస్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ నేను ఎప్పుడైతే సపోజ్ ఏ అనే ఒక వర్టెక్స్ నుంచి నేను ఆపోజిట్ సైడ్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీశాను. నేను ఏం గీసానండి? ఒక పర్పెండిక్యులర్ లైన్ గీశాను. ఎప్పుడైతే ఈ పర్పెండిక్యులర్ లైన్ గీసానో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈ పర్పెండిక్యులర్ లైన్ అంటే ఈ లంబ రేఖే మనకి మధ్యగత రేఖ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎదుటి భుజాన్ని ఏం చేస్తుందండి 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఎప్పుడైతే 2 సమాన భాగాలుగా మనకు విభజిస్తుందో దానితో పాటు మనం గీసినటువంటి ఈ లంబరేఖ అనేది కోణ సమద్వీఖండన రేఖ కూడా అవుతుంది. అంటే దాని అర్థం ఏంటండి? ఎప్పుడైతే కోణ సమద్వీఖండన రేఖ అవుతుందో ఇక్కడ నేను ఓవరాల్గా తీసుకున్నటువంటి యాంగిల్ ఎంతండి 60 డిగ్రీస్ తీసుకోవడం జరిగింది. నేను తీసుకున్నటువంటి ఈ 60 డిగ్రీ యాంగిల్ కూడా ఇప్పుడు ఏమవుతుంది 30 డిగ్రీస్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ దీని ఏదో డి అనుకున్నాను. ఇప్పుడు మనం గమనిస్తే ఏబిడి అనేది ఒక ట్రయాంగిల్ ఏబిడి. అదేవిధంగా ట్రయాంగిల్ ఏసిడి అనేది ఒక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా మనకి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే ఏమవుతుందండి? ఈ 2 ట్రయాంగిల్ కూడా సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. ఎందువల్ల? ఇక్కడ ఇచ్చినటువంటి ట్రయాంగిల్ యొక్క పొడవులు సమానము, అదేవిధంగా వాటి యొక్క కోణాలు సమానము. సో సైడ్స్ యాంగిల్స్ 2 కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి సో మనకు అదేమవుతుందండి 2 ట్రయాంగిల్స్ కూడా మనకి సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. అవి మనకి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంతేకాకుండా ఎప్పుడైనా సరే మనం ఒక సమబాహు త్రిభుజాన్ని తీసుకుంటే ఆ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తును నేను హెచ్తో డినోట్ చేశాను అనుకోండి. ఆ హెచ్ విలువ మనకి ఏమవుతుందంటే √3/2 × a అవుతుంది. ఎందుకు √3/2 × a అవుతుందంటే ఈ మనం గీసినటువంటి లంబరేఖ ఈ యొక్క బేస్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. కాబట్టి ఈ మొత్తం లెంత్ ఏ అయితే ఈ వాల్యూ ఏమవుతుందండి a/2. ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు ADB అనేది ఒక లంబకోణ త్రిభుజం. కాబట్టి కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్. సో మనం దాన్ని అప్లై చేసుకుంటే దీని యొక్క సైడ్ వాల్యూ ఏమవుతుందండి a² - a²/4. సో హెచ్ వాల్యూ కావాలంటే √. సో ఈ వాల్యూ నాకు ఫైండ్ చేస్తే చివరికి ఏమవుతుందండి √3/2 × a. అంటే మన ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సైడ్ ఏ అయితే దాని యొక్క హైట్ ఏమవుతుందండి √3/2 × a. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని మనం 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ వద్ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ మనం ఫైండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏబిసి అనే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నానండి. సో ఎప్పుడైతే దీని యొక్క హైట్ గీసానో హైట్ అనేది ఏమవుతుంది దాని యొక్క బేస్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. ప్రతి సైడు నేను ఏ అనుకుంటే ఈ లెంత్ కూడా నాకు ఏ అవుతుంది, ఈ లెంత్ కూడా నాకు ఏ అవుతుంది. క్లియర్? అయితే ఎప్పుడైతే నేను ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నానో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో నేను గీసినటువంటి హైట్ బేస్ని ఏం చేస్తుంది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఎప్పుడైతే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందో నాకు ఏ కాస్త ఏమవుతుందండి ఇది a/2 అవుతుంది ఇక్కడి నుంచి ఇది. అదేవిధంగా ఇది కూడా a/2 అవుతుంది. క్లియర్? ఇప్పుడే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం హైట్ వాల్యూ మనం ఏమైనా నేర్చుకున్నామండి √3/2 × a. క్లియర్? నెక్స్ట్ అంతేకాక ఈ సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం ఎంత ఉంటుందండి 60 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఈ కోణాన్ని నేను 60 డిగ్రీస్ అని తీసుకున్నాను. అంతేకాకుండా నేను గీసినటువంటి హైటే నాకు పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. అంతేకాకుండా అదే నాకు యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. కాబట్టి నాకు అది 30 డిగ్రీస్
కోణం ఇక్కడ ఏర్పడుతుంది. క్లియర్? ఇప్పుడు నేను తీసుకున్న ఈ త్రిభుజాన్ని లో నాకు కావాల్సిన లంబకోణ త్రిభుజంగా రాసుకున్నాను. ఏదో సమ్ డిసి అనుకున్నానండి. దీని వాల్యూ ఏ, దీని వాల్యూ √3/2 ఇంటూ ఏ, దీని వాల్యూ a/2. ఇదంతండి 60 degrees, ఇదేమో నాకు 30 degrees. క్లియర్? ఇప్పుడు నాకు 30 degrees 60 degrees బేస్ చేసుకుని నాకు కావాల్సిన ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కడుతున్నాను. సో ఫస్ట్ వన్ నేను sin 30 తీసుకున్నాను. సో మనకి స్పష్టంగా తెలుసు sin 30 అంటే ఇది ఇక్కడ నేను చూస్తున్నాను. ఎప్పుడైతే నేను sin 30 గురించి నేను చూస్తున్నానో సో నాకు sin 30 వాల్యూ కావాలి కాబట్టి sin 30 అంటే మనకి ఏం తెలుసండి, ఎదుటి భుజము బై కర్ణము. అంటే ఇక్కడ ఎదుటి భుజము అంటే ఏమవుతుందండి, a/2 టీటాకి ఎదుటిగా ఉండే భుజం a/2 బై కర్ణం ఎంతండి ఏ. సో ఏకి క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ ద వాల్యూ 1/2. అంటే sin 30 వాల్యూ నాకు ఏమవుతుందండి 1/2. సేమ్ అదేవిధంగా నాకు cos 30 అంటే ఏంటండి, ఆసన్న భుజము బై కర్ణము. ఇక్కడ ఆసన్న భుజం అంటే ఏమవుతుందండి, నాకు ఆసన్న భుజం అంటే ఇది అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, √3/2a బై కర్ణం అంటే ఎంత ఏ. సో ఏ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే నాకు వచ్చిన వాల్యూ ఎంతండి √3/2. అదేవిధంగా నాకు tan 30 వాల్యూ కావాలి. సో tan 30 వాల్యూ మనకి ఏమవుతుందండి, ఎదుటి భుజము బై ఆసన్న భుజము కాబట్టి a/2 బై √3/2/a. సో ఏ క్యాన్సిల్ 2 క్యాన్సిల్ నాకు ఏమవుతుందండి 1/√3. సో ఈ విధంగా మనకి sin 30 వాల్యూ ఎంత వచ్చిందండి 1/2, cos 30 వాల్యూ √3/2, tan 30 వాల్యూ 1/√3. ఎప్పుడైతే ఈ వాల్యూస్ మనకు తెలిసాయో ఆటోమేటిక్గా మనకి cosecant 30 వాల్యూ ఎంత అవుతుందండి 2. నేను క్విక్గా రాస్తున్నాను. అదేవిధంగా secant 30 వాల్యూ మనకి ఏమవుతుందండి 2/√3. అదేవిధంగా మనకి cot 30 వాల్యూ మనకి ఏమవుతుందండి √3. ఎందుకంటే వాటి యొక్క రెసిప్రోకల్సే ఈ వాల్యూస్ కాబట్టి సో నేను దాన్ని బేస్ చేసుకొని రాశాను 30 అండ్ అదేవిధంగా secant 30. క్లియర్? సేమ్ ఇదే విధంగా మనం బేస్ చేసుకొని మనం 60 degrees వాల్యూస్ని కూడా మనం ఫైండ్ చేయగలం. క్లియర్? సో నెక్స్ట్ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 0 degrees అండ్ 90 degrees గురించి తెలుసుకుందామండి. ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. అసలు యాంగిల్ అంటే ఏంటండి, ఎప్పుడైనా మనం 2 rays తీసుకుంటే ద యూనియన్ ఆఫ్ 2 rays ఈజ్ కాల్డ్ యాంగిల్. అంటే 2 కిరణాల యొక్క సంయుగ్మాన్ని మనం కోణము అంటాం. అంటే మనకి ఎప్పుడైనా సరే కోణం అనేది ఏర్పడాలంటే ఖచ్చితంగా ఏముండాలండి, అక్కడ ఖండన అనేది ఉండాలి. ఇప్పుడు మనం కొన్ని డయాగ్రామ్స్ గీస్తున్నాను నేను. సో ఇది యాంగిల్ ఏ అనుకున్నాను, ఇది యాంగిల్ బి అనుకున్నాను, ఇది యాంగిల్ సి అనుకున్నాను, ఇది యాంగిల్ డి అనుకున్నాను. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ 1 2 3 4 ఈ 4 పిక్చర్స్ని మీరు గమనిస్తే ఎక్కడ ఎక్కువ యాంగిల్ ఉందని మీరు చెప్పగలరు, ఫోర్త్ దాంట్లో ఎక్కువ యాంగిల్ ఉందని చెప్పగలం, అదేవిధంగా ఒకటి దాంట్లో తక్కువ యాంగిల్ ఉందని చెప్పగలం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందండి, ఎప్పుడైనా సరే మనం తీసుకున్నటువంటి 2 కిరణాలు, ఇప్పుడు దానికి ఇది ఓఏ ఇది ఓబి అని ఒక 2 rays తీసుకున్నాను. ఈ 2 rays కూడా ఎక్స్పాండ్ అయ్యి కొలిది అంటే వాటి యొక్క డైరెక్షన్ అనేది మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎప్పుడైతే ఈ ఓబి అనేది మనకి మూవ్ అవుతుందో యాంగిల్ పెరుగుతుంది. అలా కాకుండా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఓఏ అనేది కాన్స్టెంట్గా ఉంటూ ఓబి అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే యాంగిల్ తగ్గుతుంటుంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ ఓఏ అని ఒక రే తీసుకున్నానండి, ఇప్పుడు ఓబి అండ్ అనే మరొక రే తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 rays కూడా ఒకే దగ్గర మీట్ అయి ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ ఉండే యాంగిల్ అంతే నాకు 0 degrees అని. క్లియర్? అంటే మనకి 2 rays యొక్క ఒకదాని మీద ఒకటి ఎప్పుడైతే ఏకీభవిస్తూ ఉంటాయో అట్టి సందర్భంలో వాటి మధ్య ఉండే కోణం ఎంత అని చెప్తామండి మనం 0 degrees అని చెప్తాం. ఇప్పుడు అదే కాన్సెప్ట్ని మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో కూడా మనం అప్లై చేస్తున్నాం. సపోజ్ నేను ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నానండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. క్లియర్? ఇప్పుడు
నేను యాంగిల్ సి వద్ద కోణం నాకు 0 డిగ్రీస్ అవ్వాలి అంటే ఎప్పుడవుతుందండి? అంటే నాకు ఇక్కడ సిఏ యొక్క లెంత్ అనేది తగ్గుతూ 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 వచ్చి చివరికి ఏసీ అదేవిధంగా బీసీలు రెండూ కూడా ఖండించుకోవాలి. అలాంటి సందర్భంలో నాకు ఏమవుతుందండి? ఏసీ యొక్క పొడవు బీసీ యొక్క పొడవు రెండూ కూడా నాకేమవుతుంది? ఈక్వల్ అవుతుంది. మరొకసారి చెప్తున్నానండి, ఎప్పుడైతే నేను తీసుకున్నటువంటి యాంగిల్ సి అనేది 0 డిగ్రీస్ నాకు అవ్వాలి అంటే ఈ యొక్క ఏసీ యొక్క పొడవు అంటే కర్ణం యొక్క పొడవు డిక్రీజ్ అవుతూ తగ్గుతూ 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 వస్తూ బీసీని ఖండించుకోవాలి. అంతేకాక అలాంటి సందర్భంలో నాకు ఏసీ లెంత్ బీసీ లెంత్ రెండు కూడా ఏమవుతాయండి? నాకు ఈక్వల్ అవుతాయి. క్లియర్? ఎప్పుడైతే నాకు ఏసీ లెంత్ బీసీ లెంత్ ఈక్వల్ అయ్యాయో ఇప్పుడు నేను దాన్ని చేసుకొని వాల్యూస్ని ఫైండ్ చేయడం జరుగుతుంది. సపోజ్ అంతేకాకుండా ఇక్కడ నాకు ఎప్పుడైతే ఏసీ బీసీ రెండు నాకు సమానం అవుతున్నాయో లెంత్లు ఎప్పుడు సమానం అవుతాయండి? నాకు ఇక్కడ ఏబీ యొక్క వాల్యూ అనేది నాకు తగ్గించుకున్నప్పుడు, అంటే నాకు లెంత్ ఆఫ్ ఏబీ ఏమైపోతుందండి? నాకు 0 అయిపోతుంది. క్లియర్? ఇప్పుడు నేను ట్రిగనోమెట్రిక్ రేషియో వాల్యూస్ ఫైండ్ చేస్తున్నాను. సైన్ 0, కాస్ 0, అదేవిధంగా ట్యాన్ 0. సో సైన్ 0 అంటే మనకు తెలుసు సైన్ థీటా అంటే ఏంటండి? ఎదుటి భుజము బై కర్ణము. ఇక్కడ ఎదుటి భుజము అంటే ఎంతండి? 0. మరి కర్ణం అంటే ఎంతో కొంత లెంత్ ఉంటుంది. ఈ రెండు ఈక్వల్ లెంత్ అన్నాడు అంటే 0 బై ఏసీ. 0 బై ఎనీథింగ్ అంటే 0 కాబట్టి సో సైన్ 0 వాల్యూ మనకు ఎంత వస్తుందండి? 0. అదేవిధంగా కాస్ 0 అంటే ఆసన్న భుజము బై కర్ణం. ఇక్కడ ఆసన్న భుజం అంటే ఎంత అవుతుందండి? బీసీ. కర్ణం ఎంత అవుతుంది? ఏసీ. కానీ మనకు స్పష్టంగా తెలుసు ఏసీ అండ్ బీసీ వాల్యూ రెండు సమానమే కాబట్టి సో ఈ వాల్యూ మనకేముంది? రెండు ఈక్వల్ కాబట్టి 1. అదేవిధంగా నాకు ట్యాన్ 0 అంటే మీరు వాల్యూ ఫైండ్ చేసినా ఒకటే, లేదా మనకు స్పష్టంగా తెలుసు ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా కాబట్టి సైన్ 0 అంటే ఎంత? సైన్ 0 బై కాస్ 0. సైన్ 0 ఆల్రెడీ 0, కాస్ 0 1. సో 0 బై 1 అంటే ఎంతండి? 0. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా ఏమర్థమవుతుందండి? సైన్ 0 అనేది 0 అవుతుంది, కాస్ 0 1 అవుతుంది, ట్యాన్ 0 0 అవుతుంది. నెక్స్ట్ విషయానికి వద్దాం. ఇప్పుడు దీని యొక్క రెసిప్రోకల్సే కదా మనకి రాయాలి. సైన్ యొక్క రెసిప్రోకల్ మనకి ఏమవుతుందండి? కొసికెన్ 0, సీకెన్ 0, అదేవిధంగా ట్యాన్ 0. సో కొసికెన్ 0 అంటే దీని యొక్క రెసిప్రోకల్ అంటే మనకి 1/0. సో 1/sin 0, ఇది 1/cos 0, ఇది కాట్ కదండి, ఇది 1/tan 0. క్లియర్? సో 1/sin 0 అంటే sin 0 వాల్యూ 0 కాబట్టి 1/0 అంటే ఏంటండి? అన్డిఫైన్డ్, నిర్వచించలేము. ఇక్కడ కాస్ 0 వాల్యూ 1 కాబట్టి 1/1 అంటే 1. అదేవిధంగా tan 0 వాల్యూ కూడా 0 కాబట్టి 1/0 అంటే ఏంటండి? అన్డిఫైన్డ్. క్లియర్? ఇప్పుడు దీన్ని బట్టి మనకు స్పష్టంగా ఏమవుతుందండి? సైన్ 0 వాల్యూ 0, కాస్ 0 వాల్యూ 1, ట్యాన్ 0 వాల్యూ 0, కొసికెన్ 0 అన్డిఫైన్డ్, సీకెన్ 0 1, కాట్ 0 కూడా మనకి ఏమవుతుందండి? అన్డిఫైన్డ్ అవుతుంది, అంటే నిర్వచించలేము అవుతుంది. ఎందుకు అన్డిఫైన్ అవుతుంది? సో ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. 0 బై ఎనీథింగ్, ఎనీ నెంబర్, బట్ ఈ నెంబర్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలాంటి సందర్భంలో మనకి ఆ వాల్యూ ఎప్పుడు ఏమవుతుందండి? 0 అవుతుంది. మరి ఒకసారి ఈ కండిషన్ చెప్తున్నానండి మీకు. ఎప్పుడైనా సరే 0 బై ఎనీథింగ్, ఎనీ నెంబర్, బట్ దట్ నెంబర్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలాంటి సందర్భంలో ఆ వాల్యూ ఎప్పుడు కూడా 0. క్లియర్? రెండోది, ఒకవేళ 0/0 వస్తే ఏంటి సార్? వస్తే అన్డిటర్మైన్డ్ ఫామ్ అంటారు దీన్ని. దీన్ని ఏమంటారంటే అన్డిటర్మైన్డ్ ఫామ్. దీన్ని కూడా మనం నిర్వచించలేము. అలా కాకుండా ఎప్పుడైనా సరే 1/0 వచ్చిందనుకోండి, దట్ ఈజ్ అన్డిఫైన్డ్. ఇది కూడా అన్డిఫైన్డ్, నిర్వచించలేము. ఎందుకు నిర్వచించలేము? దీని అర్థం రీజన్ ఏంటి అంటే ఏం లేదు. ఇప్పుడు 0తో నేను 1ని భాగించాలి, అంతే కదా. ఇప్పుడు 0 0 0, ఆన్సర్ ఎంత నాకు? 1. ఇప్పుడు ఇదే 0ని నేను ఏం చేస్తానంటే మళ్ళీ 0 1లో 0 మళ్ళీ 1, 0 2 0
మళ్ళీ 1 0 3 0 అంటే 0తో మీరు ఏ వాల్యూ మల్టిపుల్ చేసినా మళ్ళీ మీకు వచ్చేది జీరోయే. కాబట్టి దీని యొక్క వాల్యూ మనం ఏదో చెప్పలేం. అది 0 1 2 3 దాని యొక్క కోషియంట్, దాని యొక్క భాగఫలంలో ఒక వాల్యూ అంటూ స్థిరంగా ఉండదు. మీరు ఏ వాల్యూ తీసుకునే దానికి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి పేరు, ఒక పేరుంటే ఓకే, అప్పారావు, సుబ్బారావు, ఏదో ఆయన పేరే అప్పారావు, ఆయన పేరే సుబ్బారావు, ఆయన పేరే రామారావు, ఇలా రకరకాల పేర్లు ఉంటే ఏ పేరుతో పిలుస్తాం మనం? పిల్లేం కదా. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్లో 1/0 అంటే ఏంటండి? అన్డిఫైన్డ్. క్లియర్. సో 0/ఎనీథింగ్ ఎక్సెప్ట్ 0 అయితే మనకి ఏమవుతుందండి? 0 అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇదే విధంగా 90 డిగ్రీస్ వాల్యూస్ మనం ఒకసారి చూద్దాం. సపోజ్ 90 డిగ్రీస్ అంటే ఏంటి? నేను ABC అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఎప్పుడైతే నాకు ఈ కోణం అనేది ఏమవ్వాలండి? ఇప్పుడు నేను తీసుకున్నటువంటి టీటా వాల్యూ నాకు 90 డిగ్రీస్ అవ్వాలి. అంటే 90 డిగ్రీస్ ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే ఈ సి విలువ అనేది బిని చేరుకుంటుందో అప్పుడే 90 డిగ్రీస్ అవుతుంది. అంతే కదండి. ఈ యొక్క సి విలువ అంటే ఈ యొక్క లెంత్ అనేది నాకు అలా డిక్రీజ్ అవుతూ ఏం చేరుకోవాలి. ఎప్పుడైతే ఈ లెంత్ అనేది డిక్రీజ్ అవుతూ ఏం చేరుకుందో అలాంటి సందర్భంలో నాకు ఏమవుతుందండి? ఈ ఏబి అదేవిధంగా ఏసి ఈ రెండు వాల్యూస్ నాకు ఏమవుతాయి? ఈక్వల్గా ఉంటే దాంతోపాటు నాకు బీసీ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి బీసీ వాల్యూ నాకు ఏమవుతుందండి? 0 వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో అందులో భాగంగా నేను ఏం చేస్తున్నానంటే sin 90 వాల్యూ ఫైండ్ చేస్తున్నాను. sin 90 అంటే మనకి ఏం తెలుసండి? sin θ అంటే ఎదుటి భుజము బై కర్ణము. ఇక్కడ ఎదుటి భుజము అంటే ఏమవుతుంది నాకు? ఏబి. కర్ణం అంటే ఏసి. కానీ లెక్క ప్రకారం ఏబి ఏసీలు రెండూ సమానం కాబట్టి sin 90 వాల్యూ ఎంతండి? 1. అదేవిధంగా cos 90 వాల్యూ కట్టాలి. cos 90 వాల్యూ అంటే ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం అంటే బీసీ బై కర్ణము ఏసీ. కానీ బీసీ వాల్యూ మనకి ఎంత అని ఇచ్చాడు? 0. కాబట్టి 0/AC అంటే 0. కాబట్టి cos 90 0. అదేవిధంగా tan 90 వాల్యూ మనం ఫైండ్ చేస్తున్నాం. tan 90 అంటే ఏంటండి? sin 90 cos 90 అంటే 1/0. 1/0 అంటే ఏంటండి? అన్డిఫైన్డ్. క్లియర్. సో ఈ విధంగా మనం రిమైనింగ్ సైన్ ఎప్పుడైతే తెలిసిందో మనం cosecant 90 వాల్యూ ఫైండ్ చేయొచ్చు. అదేవిధంగా secant 90 వాల్యూ ఫైండ్ చేయొచ్చు. అదేవిధంగా మనం cot 90 వాల్యూ కూడా మనం ఫైండ్ చేయొచ్చు. సో మన యొక్క sin θ యొక్క రెసిప్రోకల్ secant θ cosecant θ కాబట్టి సో 1/1 అంతేండి 1. సో cos θ యొక్క రెసిప్రోకల్ secant θ కాబట్టి 1/0 అంటే అన్డిఫైన్డ్. అదేవిధంగా మనకి tan θ యొక్క రెసిప్రోకల్ cot 90 కాబట్టి సో ఇక్కడ 1/0 కాస్త 0/1 అవుతుంది కాబట్టి ఆన్సర్ 0. క్లియర్. సో ఈ విధంగా మనం స్పెసిఫిక్ యాంగిల్ సంబంధించి 0, అదేవిధంగా 30, 45, 60, 90 వాల్యూస్ మనం ఈజీగా ఫైండ్ చేయడం జరిగింది. రైట్ అండి. ఇప్పుడు మనం ఒకసారి టెక్స్ట్ బుక్ను ఒకసారి చూసేద్దామండి. టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ని నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మనం టెక్స్ట్ బుక్ దగ్గరికి వెళ్దాం. మన టెక్స్ట్ బుక్లో అదే మెన్షన్ చేసాడండి. 45 డిగ్రీస్ యొక్క త్రికోణమితి నిష్పత్తులు మనం ఎలా ఫైండ్ చేయాలో చెప్పాడు. సేమ్ మనకు అదే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాడు. ఈ యాంగిల్ ఎప్పుడైతే 45 డిగ్రీస్ అయింది ఇది కూడా 45 డిగ్రీస్ అవుతుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ భుజం ఏ అయితే ఈ భుజం కూడా ఏ అవుతుంది. అప్పుడు ఈ భుజం ఏమవుతుందండి? √2 × a. దాన్ని బట్టి మనకి sin 45, cos 45, cosecant 45 ఈ వాల్యూస్ని మనకి ఫైండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 30 డిగ్రీ 60 డిగ్రీ సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఈక్వలేట్ ట్రయాంగిల్ అనుకున్నాడు. ఈక్వలేట్ ట్రయాంగిల్ అయితే అప్పుడు సైడ్ ఇది ఏ, ఇది కూడా ఏ, ఈ లెంత్ కూడా ఏ అవుతుంది. ఏ కాస్త a/2 అవుతుంది. అంతేకాకుండా ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో హైటే మనం ఏదైతే హైట్ గీసామో అది పర్పెండిక్యులర్ లైన్, దాంతోపాటు అది మీడియన్ అవుతుంది కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది. దాంతోపాటు మనం గీసినటువంటి ఈ యొక్క హైటే మనకి కోణ సమద్విఖండన రేఖన యాంగులర్ బైసెక్టర్ కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడ 60 డిగ్రీస్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి 30 అవుతుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా మనకి ఏమవుతున్నాయండి? సర్వసమానాలు అవుతాయి. సో దానికి సంబంధించిన కండిషన్స్ కూడా కండిషన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సో ఇది ఆ విధంగా ఫైండ్ చేసామని చెప్పడం జరిగింది. సో దాన్ని ఆధారం చేసుకునే మనకి sin 30, cos 30, tan 30,
వాటి యొక్క అదేవిధంగా మనకి 60 డిగ్రీస్ వాల్యూస్ కూడా మనకి ఫైండ్ చేయడం జరిగింది. మనకి స్పష్టంగా తెలుసు, ఎప్పుడైనా సరే త్రికోణమితి రేషియోలో ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియోలో చేస్తున్నాము. ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూ తెలిస్తే రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ మనం ఎలాగైనా ఫైండ్ చేయగలం. సో దాంతోపాటు ఇక్కడ మనకి 0 డిగ్రీస్ 90 డిగ్రీస్ గురించి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఎప్పుడైతే 0 డిగ్రీస్ ఎప్పుడవుతుందండి, ఈ యాంగిల్ అనేది మనకి 0 డిగ్రీస్ అవ్వాలి అంటే దీని యొక్క హైట్ అనేది తగ్గుతూ రావాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఏబి అండ్ సి పాయింట్ రెండు ఒకే దగ్గర మీట్ అవుతుంది. సో ఆ సందర్భంలో మనకి ఏమవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. సో దాన్నే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. లంబకోణ త్రిభుజం ఏబిసిలో ఏ యొక్క కోణాన్ని క్రమంగా తగ్గిస్తూ చివరకు 0 అయ్యే వరకు తగ్గిస్తే త్రికోణమితి నిష్పత్తులు ఎలా మారుతాయో చూద్దాం. ఇలా తగ్గిస్తూ పోతే యాంగిల్ ఏ యొక్క విలువ మరింత చిన్నగా అవుతూ మరియు బీసీ పొడవు ఇంకా తగ్గుతుంది. అలాగే సి బిందువు బి వద్ద చేరుతుంటే యాంగిల్ ఏ విలువ 0 డిగ్రీలకి దగ్గరగా అవుతుంది. ఇగో ఇదే విషయాన్ని మనకి మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ దీన్ని ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనకు ఆ వాల్యూ తెలిసాయో దాన్ని ఉపయోగించి మనకి sin 0 అండ్ cos 0 వాల్యూస్ ఏ విధంగా వచ్చాయో మనం ఆల్రెడీ ముందే చూస్తున్నాము. సో మనకి దాన్ని బట్టి రిమైనింగ్ వాల్యూస్ కూడా మనకి చెప్పడం జరిగింది. ఎందుకు నిర్వచించలేము అని ఎందుకు అనేది కూడా మీకు చెప్పాను. 1/0 అనేది ఎందుకు అన్డిఫైన్డ్ నిర్వచించలేమో నేను నీకు ఆల్రెడీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ అదేవిధంగా 90 డిగ్రీస్ సంబంధించి కూడా మనం మెన్షన్ చేస్తున్నాము. ఎప్పుడైతే 90 డిగ్రీస్ అవుతుంది, ఏ యొక్క వాల్యూ ఇలాగా ముందుకు జరుగుతూ ఉంటూ ఏ అండ్ బి రెండు కూడా ఒకే దగ్గర కలుసుకోవాలి. ఎప్పుడైతే ఏ అండ్ బిలు రెండు ఒకే దగ్గర కలుసుకున్నాయో అలాంటి సందర్భంలో మనకి ఏమవుతుందండి, బీసీ లెంత్ అదేవిధంగా ఏబి లెంత్ రెండు కూడా మనకి బీసీ లెంత్ అదేవిధంగా ఏసీ లెంత్ రెండు ఈక్వల్ అవుతుంది. దాంతోపాటు మనకి ఏబీ లెంత్ ఏమైపోతుందండి, 0 అయిపోతుంది. లెంత్ 0 అవుతుంది, 0 డిగ్రీస్ కాదు లెంత్ కాబట్టి 0 అవుతుంది. సో దాన్ని మనం బేస్ చేసుకొని sin 90 అదేవిధంగా cos 90 కూడా మనం ఫైండ్ చేయడం జరిగింది. సో దీని గురించి కూడా మీకు ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్నే మనకి టెక్స్ట్ బుక్లో ఇక్కడ మెన్షన్ చేశాడు. సో నెక్స్ట్ మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క స్పెసిఫిక్ యాంగిల్స్, సో ఈ పరిమిత విలువల గురించి ఒక పట్టికలా ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. సో మీరు కంపల్సరీగా ఈ పట్టికను గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఇది ఎలాగొచ్చిందో దానికి సంబంధించినటువంటి క్లాస్ని మనం నేర్చుకుని ఉన్నాము. దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చిన్న లాజికల్ వేలు చెప్తున్నానండి. ఇది జనరల్గా దీన్ని 1, 2, 3, 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈ వాల్యూ 0/1 అనుకోండి, ఇది 1/4 అనుకోండి, ఇది 2/4 అనుకోండి, ఇది 3/4 అనుకోండి, ఇది 4/4 అనుకోండి. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ చేద్దాం. స్క్వేర్ రూట్ మీరు గుర్తుపెట్టుకోవడం కోసం. సో 0/ఎనీథింగ్ 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ఎంత అవుతుందండి, 0. అందుకే మనకు స్పష్టంగా చెప్పాడు sin 0 వాల్యూ 0. క్లియర్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2, కాబట్టి sin 30 1/2 మీరు గుర్తుపెట్టుకోవడం కోసం. నెక్స్ట్ ఇక్కడ 2 1s 2 2s, కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 √2, కాబట్టి sin 45 వాల్యూ √2. సేమ్ అదేవిధంగా ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ √3 స్క్వేర్ రూట్ ఆఫ్ √4, సో పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 2, కాబట్టి √3/2. ఇక్కడ 4కి 4 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఎంత అండి, 1. ఇదిగో sin 91. సో ఎప్పుడైతే మీరు ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకున్నారో గమనించండి, దీని యొక్క ఉల్టా వాల్యూస్ ఇది చూడండి, 1 √3/2 ఈ రెండు వాల్యూస్. క్లియర్. ఎందుకు ఇలా ఉన్నాయి, ఇవి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మీకు చెప్పున్నాను. ఏంటంటే అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో సైన్ యొక్క కాంప్లిమెంటరీ కాస్, అందుకే కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్ యాంగిల్నే కాసికెంట్ థీటా అంటున్నాం మనం. కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్ యాంగిల్ మనం కాస్ థీటా అంటున్నాం. సేమ్ అదేవిధంగా ఎప్పుడైతే మనకి సైన్ కాసు తెలిసిందో sin/cos tan కాబట్టి సో 0/1 0, 1/2/√3/2 1/√3, సో 1/√2 1/√2 క్యాన్సిల్ అయితే 1, అదేవిధంగా √3/2 1/2 క్యాన్సిల్ అయితే √3, 1/0 అంటే మనం అన్డిఫైన్డ్ నిర్వచించబడదు. సో ఈ విధంగా మనం ఈ టేబుల్స్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సేమ్ ట్యాన్కి
మన వాల్యూస్ని రివర్స్లో రాస్తే వచ్చేది. అదేవిధంగా సీకెన్ కొసికెన్ కూడా మనం రివర్స్లో రాస్తే వచ్చే వాల్యూసే ఇవన్నీ కూడా. క్లియర్ అండి. సో ఈ టేబుల్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరు అనుకుంటున్నాను. ఆల్రెడీ అవి ఎలా వచ్చాయో మనకు తెలిసింది. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక ట్రిక్ కూడా నేను చెప్పాను. తదనుగుణంగా మీరు సైను, కాసు, టాను, కొసికెన్, సీకెన్, కాట్ వాల్యూస్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో ఇక్కడ అంతేకాదు, ఇక్కడ ఒక విషయం మనం శ్రద్ధగా గమనిస్తే సైన్ థీటా వాల్యూ మనకి ఏమవుతుందండి, పెరుగుతున్న కొలిది సైన్ యొక్క వాల్యూ కూడా మనకి ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. చూడండి, సైన్ 0 అయింది, సైన్ 90 ఏమైందండి, 1 అయింది. అంటే అదే అంటున్నాడు, యాంగిల్ ఏ యొక్క విలువ 0 డిగ్రీల నుంచి 0 డిగ్రీలకు పెరుగుతున్నప్పుడు సైన్ ఏ విలువ 0 నుంచి 1కి పెరిగినట్లుగాను, కాస్ ఏ విలువ 1 నుంచి 0కి తగ్గినట్లుగాను మనం గమనించవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాక ఇవి రెండూ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, అక్కడ ఈక్వల్ అవుతాయి. ఎక్కడండి, 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో ఇవి 45 డిగ్రీస్ దగ్గర ఈ రెండూ కూడా మనకి మీట్ అవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని మనం కొంచెం గ్రాఫికల్గా రాసుకోవాలంటే, సో 0 డిగ్రీస్, ఇక్కడ 45 డిగ్రీస్, అదే ఇక్కడ ఏదో నేను 90 డిగ్రీస్ తీసుకున్నానండి. ఇప్పుడు సైన్ 0 ఎంత అండి, ఇక్కడ మనకి సైన్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. 0 తర్వాత ఇదేదో ఇక్కడ 1 అనుకున్నాను, అప్పుడు ఇది 1/2 సైన్ 30 వాల్యూ. తర్వాత ఈ వాల్యూ సైన్ 45, అలాగ సైన్ 90 వాల్యూ నాకు ఇక్కడికి వెళ్తుందంటే 0 నుంచి 90 డిగ్రీస్లో ఈ వాల్యూ ఇలా ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్. సో సైన్ వాల్యూ ఏమవుతుంది, మనకి ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా కాస్ వాల్యూ విషయానికి వచ్చాయనుకోండి, కాస్ 0 డిగ్రీస్ అంతే 1. క్లియర్. సో తర్వాత అలాగా 90 డిగ్రీస్ వచ్చేసరికి 0 అవుతుంది. అంటే కాస్ వాల్యూ ఈ విధంగా మనకి డిక్రీజ్ అవుతుంది. కానీ ఇది సైన్ అనుకొని ఇది కాస్ అనుకుంటే ఈ 0 నుంచి 90 డిగ్రీస్ నేను గ్రాఫ్ గీస్తే కరెక్ట్గా ఈ రెండు ఒక పాయింట్ దగ్గర ఖండించుకుంటున్నాయి. అవి ఎక్కడండి, 45 డిగ్రీస్ దగ్గర ఈ రెండు కూడా ఖండించుకుంటున్నాయి, ఒకే వాల్యూ దగ్గర సమానం అవుతున్నాయి. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి మనకి. బి వద్ద లంబకోణం కలిగిన ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ 5 సెంటీమీటర్లు మరియు యాంగిల్ ఏసీబీ 30 డిగ్రీలు అయినా బీసీ మరియు ఏసీల భుజాల పొడవులు కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మన డయాగ్రామ్ ఇచ్చాడండి. ఇక్కడ ఆల్రెడీ ఏబీ లెంత్ ఎంత ఇచ్చాడు, 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనకి బీసీ లెంత్ అదేవిధంగా ఏసీ లెంత్ కట్టుకోమంటున్నాడు. మనకి స్పష్టంగా తెలుసు, ఎప్పుడైనా సరే మనకి 30 డిగ్రీస్ యాంగిల్ ఇచ్చినప్పుడు మనకి ఏం కావాలి, ఒకటి ఈ కోణానికి ఉన్నటువంటి ఎడ్జసెంట్ యాంగిల్ కావాలి, అదేవిధంగా దీనికి హైపోటెన్యూస్ కావాలి. అంటే మనం రెండు విధాలుగా ఫైండ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి ఎడ్జసెంట్ యాంగిల్ కావాలంటే మనకు తెలిసింది ఏముందండి, ఆపోజిట్ యాంగిల్ తెలుసు. సో ఆపోజిట్ యాంగిల్ ఎడ్జసెంట్ యాంగిల్తో మిక్స్ ఉన్నదాన్ని తీసుకోవచ్చు. ఆపోజిట్ టు ఎడ్జసెంట్తో మిక్స్ ఉన్నది ఏముందండి, మనకి ట్యాన్ ఒకటి ఉంది, అదేవిధంగా కాట్ కూడా ఉంది. క్లియర్. అదేవిధంగా మనం మరో విధంగా ఆపోజిట్ యాంగిల్ హైపోటెన్యూస్తో మనం తీసుకోవాలంటే ఏం తీసుకొచ్చండి, సైన్ ఒకటి ఉంది, అదేవిధంగా మనకి ఇంకా కొసికెన్ ఒకటి ఉంది. క్లియర్. సో మనం ఇచ్చిన ప్రాబ్లం అర్థం చేసుకోవాలి, మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, మనకి ఏం కావాలి. ఎప్పుడైతే నాకు ఇది స్పష్టంగా తెలిసిందో నేను ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈజీగా ఫైండ్ చేస్తున్నాను. నాకు 30 డిగ్రీస్ ఇచ్చాడు, నాకు ఏసీ వాల్యూ కావాలనుకోండి. సపోజ్ నేను సైన్ 30 వాల్యూ ఫైండ్ చేస్తున్నాను. సో సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసండి, ఎదుటి భుజము బై కర్ణము. కర్ణం అంటే ఏంటి, ఏసీ. ఎదుటి భుజం ఎంత ఇచ్చాడు, 5. నాకు ఏసీ వాల్యూ కావాలి. మనకి స్పష్టంగా తెలుసు సైన్ 30 వాల్యూ ఎంత అవుతుందండి, మనకి 1/2. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు 5/AC కాబట్టి సో ఏసీ వాల్యూ నాకు ఎంత అవుతుందండి, 10 సెంటీమీటర్స్. క్లియర్. ఎప్పుడైతే మనకి ఏసీ వాల్యూ వచ్చిందో మనం కావాలనుకుంటే డైరెక్ట్గా మనం కర్ణము స్క్వేర్ ఈజ్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అప్లై చేసి వేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఇచ్చినట్టుగా మనకి ట్యాన్ వాల్యూ ద్వారా అయినా ఫైండ్ చేయొచ్చు. మనకు తెలుసు ట్యాన్ థీటా అంటే ఏంటి, ఎదుటి భుజం బై ఆసన్న భుజం, అదే మెన్షన్ చేశారు. ట్యాన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ. సో ట్యాన్ 30 అంటే మనకు స్పష్టంగా తెలుసు 1/√3. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు బీసీ వాల్యూ మనకి ఏమవుతుందండి, 5/√3. క్లియర్. సో ఈ విధంగా మనకి తెలిసిన వాల్యూస్ నుంచి మనం ఈజీగా ఫైండ్ చేయగలం. అయితే మనం ముందు క్లాసుల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం మనం ఇంకా ఎలా లెంతీ ప్రాసెస్గా చేసుకోకుండా ఈజీగా మనం ఎలా వాల్యూస్ వేయాలి, సింపుల్ కాన్సెప్ట్. ఎప్పుడైతే నాకు 30 డిగ్రీస్ ఇచ్చాడో నాకు ఈ వాల్యూ కావాలి. సో నాకు ట్యాన్ 30 ఎందుకు నేను
ఎదుటి భుజము ఆసన్న భుజము అంటే ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్కు రిలేషన్ ఉన్నది ఏంటంటే నాకు tan. సో tan 30 అంటే నాకు ఏం తెలుసండి 1/√3. 1/√3 క్లియర్. ఇప్పుడు 1/2 అంటే ఏంటి ఆపోజిట్ సైడ్, √3 పార్ట్స్ అంటే ఏంటండి బీసీ. కాబట్టి 1/2 5 అయితే √3 పార్ట్స్ ఏమవుతుందండి 5 × √3. చూసారా మనం ఎంత ఈజీగా వేసుకున్నాం, ఇంక లెంతీగా చేసుకోవద్దు. నెక్స్ట్ ఎందుకంటే హైట్స్ అండ్ డిస్టెన్స్లో కూడా మనం ఈ ట్రిక్సే వాడడం జరుగుతుంది, ఇక్కడి నుంచి నేర్పుతున్నాను. ఇప్పుడు నాకు ఇది కావాలి, ఈ రెండింటి మీద ఆధారపడి సింపుల్గా ఉన్న నాకు తెలిసింది ఏంటంటే సైన్. సో sin 30 అంటే ఏంటండి 1/2. సో 1/2 నేను వాల్యూ వేయాలనుకుంటున్నాను sin 30 వాల్యూ. సో ఎప్పుడైతే నేను sin 30 వాల్యూ 1/2 నేను సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నానో 1/2. 1 అంటే ఏంటండి ఎదుటి భుజము, 2 అంటే ఏంటండి హైపోటెన్స్. మరి లెక్క ప్రకారం 1 పార్ట్ ఎంత 5, అప్పుడు 2 పార్ట్స్ ఎంత అండి 10 సెంటీమీటర్స్. మన ప్రాబ్లం ఓవర్. క్లియర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఒక ట్రయాంగిల్ PQR ఇచ్చాడు, క్యూ వద్ద లంబకోణం ఉందని మెన్షన్ చేశాడు మనకి. అదేవిధంగా ఇక్కడ PQ పొడవు PR పొడవు ఇచ్చాడు. అయితే మనకి ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అని ఫైండ్ చేయమంటున్నాడు. ఎప్పుడైతే మనకి ఈ యాంగిల్ ఫైండ్ చేయమంటున్నాడో మనకి ఇచ్చినటువంటి రెండు భుజాలు ఏమేమి ఇచ్చాడండి, ఒకటి మనకు కావాల్సినటువంటి యాంగిల్కి ఎదుటుగా ఉన్న భుజము, మరొకటి కర్ణము. మరి ఎదుటి భుజము కర్ణము ఇచ్చాడంటే మనకు దేని గురించి చెప్పినట్టు సైన్ గురించి చెప్పినట్టు. అంటే ఇప్పుడు నాకు sin r కావాలి, అదే ఇక్కడ రాశాడు. sin r అంటే ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం అంటే PQ, కర్ణం అంటే PR. సో 3/6 అంటే 1/2. సో సైన్ ఎక్కడండి 1/2 అవుతుంది 30 degrees. సో సైన్ ఈ వాల్యూ మనకి ఎంత అవుతుందండి 30 degrees. క్లియర్. మరి QPR ఎంత అవుతుంది మనకి స్పష్టంగా తెలుసు. త్రిభుజంలో 3 కోణాలు మొత్తము 180 డిగ్రీలు. ఆల్రెడీ ఇక్కడ లంబకోణం 90 డిగ్రీలు ఉంది కాబట్టి రిమైనింగ్ 2 కోణాలు మొత్తం ఎంత అవుతుందండి నాకు 90 డిగ్రీలు అవ్వాలి. ఆల్రెడీ ఇది 30 డిగ్రీలు అయిందంటే ఈ కోణం అప్పుడు ఎంత అవుతుందండి 60 degrees అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చాడండి మనకి sin a - b = 1/2. అదేవిధంగా cos a + b = 1/2. అదేవిధంగా ఇక్కడ AB వాల్యూలు మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఏమని మెన్షన్ చేసాడండి, రెండు కూడా ఏ బి కన్నా ఏ వాల్యూ ఎక్కువ అన్నాడు. అంతేకాకుండా a + b అనేది 0కి 90 డిగ్రీలకి మధ్యలో ఉంటూ 90 డిగ్రీలు సమానంగా ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పంటే అల్పకోణము అవ్వచ్చు లేదా లంబకోణమైన అవ్వచ్చు a + b. క్లియర్. సో ఇప్పుడు మనం దీని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. 1/2 వాల్యూ ఎక్కడ సైన్లో ఎక్కడ 1/2 వాల్యూ అవుతుంది, సైన్లో ఎక్కడ 1/2 అవుతుందండి. సో sin a - b = సైన్ వాల్యూ ఎక్కడండి 1/2 మనకు తెలుసు sin 30 degrees. ఎప్పుడైతే sin a - b sin 30 degrees అయిందో అప్పుడు a - b వాల్యూ ఎంత అవుతుందండి మనకి 30 degrees అవుతుంది. క్లియర్. అదేవిధంగా ఇక్కడ cos a + b = మనకి ఎంత ఇచ్చింది 1/2. మరి cos 1/2 ఎక్కడ అవుతుందండి cos 60 degrees అవుతుంది. అప్పుడు మనకి a + b = ఏమవుతుందండి 60 degrees. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసాం అనుకోండి BB క్యాన్సిల్. సో 2a = 90 degrees. అప్పుడు a = మనకి ఎంత అవుతుందండి 45 degrees. మరి a + b = 60 అయినప్పుడు a 45 అయింది, అప్పుడు b ఎంత అవుతుందండి 15 degrees అవుతుంది. ఈ విధంగా మనకి తెలిసినటువంటి వాల్యూస్ నుంచి ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలం. సో నెక్స్ట్ ఎక్సైజ్ ఉందండి, ఎక్సైజ్ 8.2 సెకండ్ ఎక్సైజ్. మనం దాంట్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఇందులో మనకి ఫస్ట్ ప్రాబ్లం మెన్షన్ చేశాడు sin 60 × cos 60 + sin 30 × cos 60 అని ఇవ్వడం జరిగింది. సో మనకి వాల్యూస్ తెలుసు కాబట్టి ఇమ్మీడియట్గా మనం మెన్షన్ చేసేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ యొక్క టేబుల్లో ఉన్న ప్రతి వాల్యూ కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఏముందండి రోజుకు ఒక 10 minutes చొప్పున మనం ఒక 1 week ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మన మైండ్లో ఉంటాయి. ఎందుకంటే టెట్లో స్కోర్ అనేది మనకి చాలా చాలా అవసరం. మనం డిఎస్సికి ఎంత కష్టపడి చదువుతున్నామో టెట్కి కూడా అంతకన్నా రెట్టింపు కష్టంతో చదవాలి. కారణం ఏంటంటే టెట్లో వచ్చే మార్కులు మనకి 20% వెయిటేజ్తో పాటు మన డిఎస్సి ప్రిపరేషన్కి ఈ యొక్క టెట్ మార్కులు అనేవి చాలా బూస్టింగ్. ఎందుకంటే మనకు ఒక మోరల్ బూస్టింగ్లా ఉంటుంది.
ఖచ్చితంగా మాత్రం టెట్కి ఈజీగా మనం స్కోర్ చేయగలం. కాబట్టి ప్రతి పిన్ పాయింట్ నేర్చుకుంటే ప్రతిదీ టెక్స్ట్ బుక్ వైజ్గా నీట్గా చదవండి. ఇప్పుడు క్వశ్చన్ మనం గమనిస్తే sin 60 ఎంతండి మనకి √3/2 ఇంటూ cos 60 √3/2 ప్లస్ sin 30 1/2 అదేవిధంగా cos 60 1/2. ఎందుకంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇప్పుడు ఈక్వల్గా ఉంటాయి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. √3/2 ఇంటూ √3/2 అంటే 3/4 ప్లస్ 1/2 ఇంటూ 1/2 అంటే 1/4. సో రెండింటిలోని ఎల్సిఎం నాకు 4 వస్తుంది కాబట్టి 3 + 1 అంటే 4. సో 4/4 అంటే ఎంత అవుతుంది నాకు ఆన్సర్? సో 1 అవుతుంది. క్లియర్? అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా కూడా చేయనవసరం లేదు, ఇంకా అంతవరకు కాన్సెప్ట్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనం జనరల్గా చేయాలనుకుంటే మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఇక్కడ మనం గమనిస్తే ఏమి ఇచ్చాడంటే దీన్ని ఏ అనుకున్నాను, దీన్ని బి అనుకున్నాను. అంటే ఇది ఏ అవుతుంది 60 degrees, ఇది బి అవుతుంది. సో sin A cos B ప్లస్ cos A sin B మనకి ఏమవుతుందండి ఫార్ములా? sin A + B ఫార్ములా అవుతుంది. క్లియర్? ఎప్పుడైతే sin A + B అయిందో sin A వాల్యూ 60 degrees, sin B వాల్యూ 30 degrees. సో 60 + 30 అంటే 90 degrees. సో sin 90 ఎంతండి 1. చూడండి ఎంత డైరెక్ట్గా చేసాం. బట్ ఇంకా మనం ఆ కాంపౌండ్ యాంగిల్స్ వరకు వెళ్ళలేదు కాబట్టి నేను డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి 2 tan square 45 మైనస్ cos square 30 మైనస్ sin square 60 అని అడిగాడు. ఇక్కడ tan 45 వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. tan 45 ఎంతండి 1 కాబట్టి 1² ప్లస్ cos 30 హోల్ స్క్వేర్. సో cos 30 అంటే ఎంతండి √3/2 హోల్ స్క్వేర్. అదేవిధంగా sin 30 వాల్యూ కూడా √3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ వాల్యూ ప్లస్కి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1² అంటే 1. సో 2 × 1 ఆన్సర్ నాకు 2 అవుతుంది. క్లియర్ అండి? యాక్చువల్గా ఇదే లెక్క నేను ఎలా చేస్తున్నానంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు సైన్ కాసుల్లోని ఇలా కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉంటే సపోజ్ A + B = 90 degrees. సో sin square A minus cos square B is always 0. క్లియర్? లేదా cos square A minus sin square B, cos square A minus sin square B is always 0. క్లియర్? సో ఈ కండిషన్ ప్రకారం ఈ వాల్యూ నాకు డైరెక్ట్గా 0 అయిపోతుంది. సో tan 45 వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 1 2 కాబట్టి ఇది 1 అవుతుంది. ఆన్సర్ 2 అనేది నా డైరెక్ట్ ఆన్సర్. బట్ ఇంకా ఈ కాంపౌండ్ యాంగిల్స్ కూడా నేను చెప్పలేదు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ కూడా చెప్పలేదు కాబట్టి ఇట్లా జనరలైజ్గా సబ్స్టిట్యూట్ చేసి చేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. థర్డ్ వన్, cos 45 secant theta plus cosecant 30. సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేయడమే డైరెక్ట్. సో ఇప్పుడు నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. cos 45 వాల్యూ నాకు ఏమవుతుందండి 1/√2 హోల్ బై నాకు secant 30 వాల్యూ కావాలి. సో secant 30 అంటే 2/√3. మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు cos 30 వాల్యూ తెలుసు. cos 30 √3/2 దాన్ని యొక్క రెసిప్రోకలే వేస్తాను నేను. నెక్స్ట్ నాకు cosecant 30 కావాలి. సో sin 30 1/2 కాబట్టి cosecant 30 2. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకొని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎల్సిఎం చేశాను అనుకోండి మొత్తం వాల్యూకి, నాకు ఈ 1/√2 అదే విధంగా ఉంచాను. ఇక్కడ నాకు ఎల్సిఎం √3 అవుతే 2 + 2√3. క్లియర్? సో ఇప్పుడు ఆ √2 వాల్యూని కింద తీసుకొచ్చి 3 వాల్యూని పైకి పంపిస్తాను అనుకోండి, నాకు √3 మొత్తానికి 2√2 కామన్ తీస్తే 1 + √3 అనేది నాకు ఆన్సర్ అవుతుంది. లేదు మనకు టెక్స్ట్ బుక్ ఆన్సరే మనకు కావాలనుకుంటే మనం ఏం చేయాలి, రేషనలైజేషన్ చేస్తే సరిపోతుందండి. రేషనలైజేషన్ చేయాలంటే మనం ఏం చేయాలి, సపోజ్ √A + √B ఉంటే దానికి రేషనలైజింగ్ ఏమవుతుందండి √A - √B. అదేవిధంగా √A - √B ఉంటే √A + √B. సో దాని ప్రకారం చూస్తే మొత్తం నాకు ఇక్కడ రూట్ వాల్యూ పోవాలంటే మొత్తాన్ని ఏం చేస్తున్నానంటే ఈ √3ని అలాగే ఉంచుతున్నాను. దీన్ని √2 × √3 - 1 బట్టి రేషనలైజేషన్ చేస్తున్నాను. ఎందుకంటే √3 వాల్యూ పెద్దది కాబట్టి అందుకని √3 - 1 రాశాను. ఇక ఇక్కడ నాకు కింద ఏమవుతుందండి 2 × √2. సో నేను ఏ వాల్యూ తోటి మనకు ఉన్న వాల్యూ √3 + 1 × √2 ×
√3 + 1 సారీ √3 - 1 రేషనలైజేషన్. సో నాకు చివరికి ఏం మిగులుతుందండి ఈ వాల్యూ మనం మల్టిపుల్ చేస్తే. సో √3 × √3 అంటే 3 కాబట్టి ఓవరాల్గా 3√2 మైనస్ √6 బై 2 ఇంటూ a + b ఇంటూ a - b అంటే √3 అంటే ² అంటే 3 1² అంటే 1 కాబట్టి 2 కాబట్టి ఫైనల్ ఆన్సర్ మనకి ఇదంతా కలిపి నాకు 8 అవుతుంది. అంటే ఫైనల్ ఆన్సర్ నాకు 3√2 మైనస్ √6/8 అనేది నాకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇది ఇవ్వడం జరిగిందండి. సో ఇదేంటి మనకి sin 30 + tan 45 - cosecant 60 secant 30 + cos 60 + cot 45 ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లము. సో దీన్ని మనం డైరెక్ట్గా వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో sin 30 మనకు తెలుసు 1/2 ప్లస్ tan 45 వాల్యూ 1 మైనస్ cosecant 60 వాల్యూ మనకి 2/√3 హోల్ బై secant 30 వాల్యూ కూడా మనకి 2/√3 అదేవిధంగా cos 60 వాల్యూ 1/2 cot 45 వాల్యూ 1. సో నేను మొత్తానికి ఎల్సిఎం చేస్తే ఇక్కడ నాకు 2√3 సో 2కి √3కి ఎల్సిఎం నాకు 2√3 అవుతుంది కాబట్టి 2√3 ఇంకా నాకు ఇక్కడ 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ √3 ఇక్కడ ఓన్లీ 1 టైం పోతుంది కాబట్టి ప్లస్ 2√3 ఇక్కడ √3 టైమ్స్ పోతుంది కాబట్టి -4 హోల్ బై ఇక్కడ కూడా నాకు ఎల్సిఎం 2√3 వస్తుందండి. సో ఇక్కడ నాకు √3 టైమ్స్ పోతుంది కాబట్టి 4 ఇక్కడ నాకు 2 టైమ్స్ పోతుంది కాబట్టి √3 ఇక్కడ 1 టైం పోతుంది కాబట్టి నాకు ఇక్కడ 2√3 క్లియర్. 2√3కి నాకు క్యాన్సిల్ అవుతుంది. సో 2 + √3 వాల్యూ ఇక్కడ నాకు 2 + 1√3 అంటే 3√3 -4 ఇక్కడ 3√3 + 4. సో ఇప్పుడు నేను రేషనలైజేషన్ చేయాలి. సాధారణంగా మనం ఎప్పుడు రేషనలైజేషన్ అనేది డినామినేటర్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి సో నేను డినామినేటర్ని రేషనలైజేషన్ చేస్తున్నాను. సో డినామినేటర్ రేషనలైజేషన్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ a + b రూపంలో ఉంది కాబట్టి నేను a - b రూపంలో రాసుకుంటే నాకు ఇక్కడ ఈ యొక్క థర్డ్ ఇర్రేషనల్ నెంబర్ అనేది నాకు పోతుంది కాబట్టి 3√3 - 4తో నేను న్యూమరేటర్ని అదేవిధంగా లవాన్ని హారాన్ని రేషనలైజేషన్ చేస్తున్నాను. ఎందుకు ఒకే సంఖ్యతో గుణించిన భాగించిన మనకు వాల్యూ మారదు కాబట్టి అదే చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఫైనల్గా నాకు ఏమవుతుందండి ఇది a - b ఇంటూ a - b ఇంటూ ఇక్కడ నాకు a - b అవుతుంది. సో a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే నాకు 3√3 - 4 హోల్ స్క్వేర్ బై ఇక్కడ 3√3 హోల్ స్క్వేర్ a + b ఇంటూ a - b అంటే a² - b². ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్పెండ్ చేస్తే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే a² అంటే 3 × 3 = 9 9 × 3 = 27 మైనస్ 2ab అంటే 4 × 3 = 12 12 × 2 = 24 √3 ప్లస్ b² అంటే 16 హోల్ బై ఇక్కడ 3 × 3 = 9 9 × 3 = 27 -16. సో 27 + 16 అంటే 43 -24√3/11. సో ఇది మనకు వచ్చినటువంటి ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడండి టెక్స్ట్ బుక్లో 5 cos² 60 + 4 secant² 30 - tan² 45 sin² 30 + cos² 30. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి cos 60 వాల్యూ తెలిసండి 1/2. సో 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ నేను secant 30 వాల్యూని secant 30 వాల్యూ మనకి ఎంతండి 2/√3 కాబట్టి 2/√3 హోల్ స్క్వేర్ మైనస్ tan 45 వాల్యూ ఎంతండి 1 కాబట్టి 1² హోల్ బై సో sin 30 వాల్యూ మనకు తెలుసు 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos 30 వాల్యూ మనకు తెలుసు √3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, ఇక్కడ sin² θ + cos² θ = 1 అని నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చండి. కానీ ఇంకా నేను ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్కి వెళ్ళలేదు కాబట్టి నేను చేయలేదు. వేస్తే ఇక్కడ ఈ వాల్యూ క్లియర్, ఇంత మన ప్రాబ్లమ్స్ ఇంత మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరమే లేదు. క్లియర్. సో నెక్స్ట్ మనం దీన్ని సాల్వ్ చేస్తే
5/1/2 హోల్ స్క్వేర్ 4 కాబట్టి 5/4 ప్లస్ 2 2 రెళ్ళు 4 4 4 16/√3 హోల్ స్క్వేర్ అంటే 3 -1 హోల్ బై 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4. ఇక మనం 1/4 3/4 అంటే 4/4 ఈ వాల్యూ కాస్త నాకు 1 అయిపోతుంది. డైరెక్ట్ మన సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ తీసుకుని 1 అయినా వేసుకున్న పర్వాలేదు. ఇంకా మనకి ఫైనల్గా ఇంకేం మిగిలిందండి 5/4 ప్లస్ 16/3 -1. సో ఇప్పుడు నేను ఇంక ఎల్సిఎం ఫైండ్ చేసేస్తున్నాను. 4కి 3కి ఎల్సిఎం ఎంత అండి నాకు 12 కాబట్టి 3 5 15 ప్లస్ 4 16 64 మైనస్ 4 3 12 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ నాకు ఈ యొక్క డిఫరెన్స్ 3 కాబట్టి 64 ప్లస్ 3 67/12 మన యొక్క ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఇచ్చాడు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్, అంటే క్రింద వాటిలో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటని చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తున్నాం. 2 tan square 30 ప్లస్ 1 ప్లస్ tan square 30 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మనల్ని. సో మనకి స్పష్టంగా తెలుసు tan 30 వాల్యూ ఎంతండి 1/√3. దాన్ని నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2 ఇంటూ 1/√3 బై 1 ప్లస్ 1/√3 హోల్ స్క్వేర్. ఎందుకంటే tan 30 వాల్యూ 1/√3 కాబట్టి నేను సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఏమవుతుందండి ఈ ఆన్సర్ ఫైనల్గా 2/√3 బై ఇక్కడ 1 ప్లస్ 1/3 అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఎల్సిఎం నేను ఫైండ్ చేశాను అనుకోండి 2/√3 బై ఇక్కడ 3 + 1 అంటే 4/√3. సో ఇది కాస్త మనకి ఏమవుతుంది ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది కాబట్టి దీన్ని రాసుకొని 2/√3 ఇంటూ 3/4. సో 2 1s 2 2s ఇక్కడ కూడా మనం క్యాన్సిల్ చేస్తే √3 కాబట్టి ఫైనల్గా నాకు ఏం మిగులుతుందండి √3/2. ఇప్పుడు నాకు కింద ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ √3/2 వాల్యూ వస్తుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూస్తే sin 60 అంతే నాకు √3/2 ఇదే నా ఆన్సర్. మామూలుగా రాద్దాం. cos 60 ఎంతండి 1/2, tan 60 ఎంతండి √3, sin 30 ఎంతండి 1/2. కాబట్టి ఈ 4 ఆప్షన్ నుంచి చూస్తే మన ఆప్షన్ ఏమవుతుందండి sin 60 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది మనం జనరల్గా చేసాం. కానీ ఇప్పుడు ఇదే లెక్కని మనం కొంచెం ఫార్ములాస్ ఫర్దర్గా మనం నేర్చుకుంటే ఏమీ లేదండి, చాలా సింపుల్. ఎప్పుడైనా సరే sin 2θ ఈజ్ ఈక్వల్ టు మనం ట్యాన్లో రాస్తే 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. క్లియర్? ఇక్కడ మనం గమనిస్తే θ వాల్యూ ఏ రూపంలో ఉందండి, ఇది 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ రూపంలో ఉంది. కాబట్టి θ ఈజ్ ఈక్వల్ టు నేను 30 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు sin 2θ వాల్యూ ఏమవుతుంది sin 2 ఇంటూ 30 డిగ్రీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు sin 60. మన ఆన్సర్ డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్. క్లియర్? కానీ ఇంకా ఫార్ములాస్ నేర్చుకోలేదు కాబట్టి వాటి జోలికి వెళ్ళలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి 1 మైనస్ tan స్క్వేర్ 45 బై 1 ప్లస్ tan స్క్వేర్ 45. సో tan 45 వాల్యూ ఎంతంటే మనకి 1 కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 మైనస్ 1 స్క్వేర్ బై 1 ప్లస్ 1 స్క్వేర్. క్లియర్? అప్పుడు 1 మైనస్ 1 అంటే ఎంతండి 0. సో 0/2. సో మనకు స్పష్టంగా తెలుసు 0/2 ఎంతండి 0. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. సో tan 90 వాల్యూ మనకి ఎంతండి, సో tan 90 ఏంటండి మనకి అన్డిఫైన్డ్, నిర్వచించలేము. సో అయితే ఫస్ట్ ఆప్షన్ కాదు. బి ఇది కూడా కాదు. sin 45 ఎంతండి 1/√2 ఇది కూడా ఆప్షన్ కాదు. ఇంకేం మిగిలింది ఆప్షన్ డి. సో 0 అనేది మన ఆన్సర్ అవుతుంది. బట్ ఇదే ప్రాబ్లమ్ని ఇందాకలాగే మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయగలం. సేమ్ ఇందాక మనం sin 2θ ఈజ్ ఈక్వల్ 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θగా ఎలా రాసుకున్నామో అదేవిధంగా cos 2θని కూడా మనం ట్యాన్లో ఎక్స్ప్రెస్ చేస్తే 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θగా రాసుకోవచ్చు. క్లియర్? సో ఇప్పుడు మనం ఈ రూపంలో ఉందిగా θ ఈజ్ ఈక్వల్ ఎంతండి 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే cot 2 ఇంటూ 45 అంటే cos 90
కాస్ 90 వాల్యూ మనకి ఏమవుతుందండి 0 అవుతుంది. కాబట్టి 4th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏమన్నాడంటే sin 2a = 2 sin a is a true when a = అన్నాడు. అంటే sin 2a = 2 into sin a ఎక్కడ మనకి ట్రూ అవుతుంది అని అడుగు. సో మనం ఫస్ట్ ఆప్షన్లో ఏ వాల్యూ 0 వేద్దామండి. ఎప్పుడైతే ఏ వాల్యూ 0 వేసామో sin 2 into 0 అంటే 0. సో sin 0 ఏమవుతుందండి మనకి 0. అదేవిధంగా అంటే ఈ వాల్యూ నాకు 0 వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలి 2 into sin a కావాలి. ఇప్పుడు ఏ వాల్యూ నేను 0 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు 2 into sin 0 0 కాబట్టి 2 into 0 కూడా 2. అంటే మనకి sin 2a = 2 into sin a అనేది వాల్యూ ఎక్కడ ట్రూ అవుతుందండి, a = 0 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే మనకి ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఏమంటే 2 tan 30 - 1 - tan square 30 అన్నాడు. సో tan 30 వాల్యూ మనకి ఎంత అండి 1/√3. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2 into 1/√3/1 - 1/√3 హోల్ స్క్వేర్. దీన్ని రాస్తే నాకు ఏమవుతుందండి 2/√3 హోల్ బై 1 - 1/3. ఇంకా దీన్ని రాస్తే 2/√3 హోల్ బై ఇక్కడ ఎల్సిఎం నాకు 3 అవుతుంది. 3 - 1 అంటే 2 అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ నేను ఫైనల్గా రాసుకోవాలనుకుంటే 2/√3 into 3/2. సో 2 క్యాన్సిల్. ఇక్కడ ఫైనల్గా నాకు √3 వాల్యూ మిగులుతుంది. సో √3 వాల్యూ ఎక్కడ అవుతుందో చూద్దాం. సో కాస్ 60 ఎంత అవుతుందండి 1/2. ఇది మనకు కాదు. sin 60 ఎంత అండి √3/2. ఇది కూడా ఆన్సర్ కాదు. tan 60 మనకి ఏమవుతుంది √3. కాబట్టి ఇది నా ఆన్సర్. మనకు ఎలాగ తెలుసు sin 30 వాల్యూ 1/2. ఇది కూడా ఆన్సర్ కాదు. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఆప్షన్ అవుతుంది. బట్ ఇదే క్వశ్చన్ మనం ఫార్ములా సేమ్ దానిలాగా మనం తెలుసుకోగలిగితే tan 2θ = 2 tan θ/1 - tan square θ. సేమ్ అదే ఫార్ములా ఇది ఉంది కాబట్టి θ = 30 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తే సో tan 2θ అంటే tan 60 అవుతుంది. సో డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి a + b = tan a + b = √3 అన్నాడు. tan a - b = 1/√3 అడిగాడు. అయితే ఏ వాల్యూ అదేవిధంగా b వాల్యూని ఫైండ్ చేయమంటున్నాడు. సేమ్ ఇందాకలాగే మనకి ఇలాంటి లెక్క ఒకటి ఎగ్జాంపుల్ చేసాం. √3 వాల్యూ అంటే ట్యాన్లో ఎక్కడ √3 అవుతుందండి, tan 60 డిగ్రీస్ ఎప్పుడు మనకి √3 అవుతుంది. సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ 1/√3 వాల్యూ ట్యాన్లో ఎక్కడ అవుతుందండి, tan 30 డిగ్రీస్ 1/√3 అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండింటిని కంపేర్ చేస్తే a + b వాల్యూ మనకి ఎంత అవుతుందండి 60 డిగ్రీస్. అదేవిధంగా ఇక్కడ a - b = ఎంత అవుతుంది మనకి 30 డిగ్రీస్. సో ఇప్పుడు నేను ఈ రెండింటి నుంచి ఫైండ్ చేయాలనుకుంటే సో 2a = 90 డిగ్రీస్. అప్పుడు a = ఎంత అవుతుందండి నాకు 45 డిగ్రీస్ అవుతుంది. ఎప్పుడైతే నాకు ఏ వాల్యూ 45 డిగ్రీస్ అయిందో సో దీన్ని తీసుకెళ్ళి నేను సబ్స్టిట్యూట్ చేస్తే సో b వాల్యూ నాకు ఎంత అవుతుందండి 15 డిగ్రీస్ అవుతుంది. సో దీన్ని బట్టి నాకు a అండ్ b వాల్యూ నుంచి నేను ఫైండ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో లాస్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి ట్రూ అండ్ ఫాల్స్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో కింద వాటిలో ఏది ట్రూ ఏది ఫాల్స్ చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ వన్ చూద్దాం. sin a + b = sin a + sin b అవుతుందా? అవుతుందండి, అవ్వదు, ఫాల్స్. ఎందుకు? మనం ఫస్ట్ ప్రాబ్లం ఒకటి చేసాం. sin 30 cos 60 + cos 30 sin 60 అంటే sin a + b = ఫార్ములా sin a cos b + cos a sin b. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. లేదా మనం చేయాలి అనుకుంటే ఈ వాల్యూస్కి బదులు మనం ఏదైనా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం సింపుల్గా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నానంటే a = ఏదో 0 డిగ్రీస్. సో నేను ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని a = 30 డిగ్రీస్, ఏదో సమ్ b = 60 డిగ్రీస్. మీరు సబ్స్టిట్యూట్ చేస్తే a + b అంటే అప్పుడు ఎంత అవుతుందండి నాకు 90 డిగ్రీస్ అవుతుంది. క్లియర్.
ఇప్పుడు నాకు సైన్ 90 ఎంత అండి 1. ఇక్కడ సైన్ ఏ ఎంత నాకు అంటే సైన్ 30 డిగ్రీస్ ఎంత 1/2. సైన్ 60 ఎంత అండి √3/2. ఇప్పుడు 1 ఈ వాల్యూ రెండు ఈక్వల్ అవుతుందా? ఈక్వల్ అవ్వదు. కాబట్టి దిస్ ఈజ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్. ఎస్, ట్రూ. ఆల్రెడీ మీకు చెప్పాను. సో సైన్ వాల్యూ 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్కి పెరుగుతున్నప్పుడు మనకి ఏమవుతుందండి? సో సైన్ వాల్యూ కూడా మనకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా కాస్ వాల్యూ మనకి ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? సైన్ 0 0, 1/2, అదేవిధంగా 1/√2, √3/2, 1. బట్ కాస్ వాల్యూ 1 నుంచి ఆ 1, √3/2, 1/√2, 1/2, 0 ఆ విధంగా డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం దాన్ని బేస్ చేసుకొని మనం చూసుకుంటే సో ఇదేమవుతుందంటే ట్రూ స్టేట్మెంట్. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏమంటే ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్. ఫాల్స్. ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సైన్ వాల్యూ 0 నుండి 90 ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. బట్ కాస్ వాల్యూ ఏమవుతుందండి మనకి? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ వన్, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా. నో, కేవలం థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఈక్వల్ అవుతుంది. మిగతా అన్ని వాల్యూలోని ఇది ఈక్వల్ అవ్వదు. కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ వన్, cot A is not defined for A is equal to 0 degree. ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. ఎందుకు? కాట్ 0 డిగ్రీస్ అంటే ఏంటి మనకి? నాట్ డిఫైన్ ఆర్ అన్డిఫైన్. కాబట్టి సో 0 డిగ్రీస్ వద్ద కాట్ వాల్యూ అనేది అన్డిఫైన్ అవుతుంది. ఇది కూడా మనకి ట్రూ స్టేట్మెంట్స్. సో దీంతో మనకి ట్రిగ్నోమెట్రీకి సంబంధించి సెకండ్ ఎక్సర్సైజ్ కూడా మనం కంప్లీట్ చేసామండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్, దానికి సంబంధించిన రిమైనింగ్ ట్రిక్స్ నేర్చుకుందాం.